హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో అయితే మనం తమిళలో చూసినట్టుగా ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే పంపించేటప్పుడు ఒక పర్టికులర్ జాబ్ ఓపెనింగ్‌కి ఏ మిస్టేక్స్ చేస్తారు ఎక్కువ? నేను నోటీస్ చేసింది ఇదే ఎక్కువనమాట. నేను ఇంటర్వ్యూ చేసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏమంటే అసలు నాకు కొంచెం నవ్వొస్తూ ఉంటాయనమాట. అరే! ఎందుకు ఇది పెడతారు? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సరే వీళ్ళనే అడుగుదాం ఎందుకు పెట్టారంటే, సార్ ఏదో అందరూ పెట్టారు సార్ నేను కూడా పెట్టాను అంతకన్నా ఏం లేదంటాడనమాట. సో ఒక్కొక్కసారి అయ్యో పాపం అనిపిస్తుంటుంది. సో ఇటువంటి మిస్టేక్స్ అయితే ఒక కామన్‌గా అయితే నేనైతే ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫ్రెషర్సే కాదు, కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ కూడా కొన్నైతే వర్తిస్తాయి. సో అవేంటో చెప్తాననమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వెల్కమ్ టు చంద్ర భవన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనమాట. ఏమంటే ఇర్రెలవెంట్ స్కిల్స్ పెట్టేస్తారు. ఒక పర్టిక్యులర్ మీరు ఒక ఇంటర్వ్యూ కూర్చున్నారు ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి. ఒక పర్టిక్యులర్ జాబ్ రోల్ ఉంది. లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఉంది. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్‌కి లేకపోతే మీరు అప్లై చేస్తున్నారు. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్‌గా అప్లై చేస్తున్నారు. అప్లై చేస్తుంటే కిందనొచ్చేసి నా హాబీస్ వచ్చేసి నేను బుక్స్ చదువుతా, లేకపోతే డాన్స్ క్లాసెస్‌కెళ్తా. ఇవన్నీ దేనికి? కొంతమంది ఏం చేస్తారంటే ఇవి తీసుకొచ్చి పైనే పెడుతూ ఉంటారనమాట. ఫస్ట్ ఒక నేను రెజ్యూమే పేపర్ తీసుకొని ఫస్ట్ నాకేం కనబడుతుందంటే హాబీస్ అని కనబడుతుంది. పిచ్చెక్కిపోతుందండి ఎవరికైనా చూడగానే. ఏమిది హాబీస్ అని పెట్టారు ఫస్ట్ అసల. ఇంకొన్ని రెజ్యూమే ఫార్మాట్స్ ఉంటాయి. మనకేమంటే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అది అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒక పర్సన్ ఒక డాక్యుమెంట్ గాని, లేకపోతే ఒక వెబ్‌సైట్ గాని చదువుతున్నప్పుడు ఒక ప్యాటర్న్ అనేది ఉంటుందనమాట. ఆ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొన్ని షేప్స్ ఉంటాయి. కొన్ని లెటర్ షేప్స్ ఉంటాయన్నమాట. ఐదర్ ఎఫ్ గాని, లేకపోతే జెడ్ గాని, ఈ గాని ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్స్‌లో ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు గమనించండి, ఏదైనా ఒక వెబ్‌సైట్ గాని, ఒక డాక్యుమెంట్ గాని మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎందుకంటే యూజర్ యొక్క రీడింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా లెఫ్ట్ టు రైట్ ఉంటుందన్నమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. సో లెఫ్ట్‌లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది పెడతాము. అది అలా రైట్‌కి వెళ్తాము. అట్ ద సేమ్ టైమ్ అలా అయిన తర్వాత మళ్ళా కిందకొస్తాం ఇట్లా. మళ్ళా లెఫ్ట్‌కొస్తామన్నమాట. మళ్ళా వచ్చి మళ్ళా చదువుకుంటూ వెళ్తాం. దీన్నైతే మనం 3 ఫార్మాట్స్‌లో పెట్టుకోవచ్చు. ఐదర్ ఎఫ్ గాని, లేకపోతే ఈ గాని, లేకపోతే జెడ్ గాని ఈ మూడిట్లో పెట్టుకోవచ్చన్నమాట. సో మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు ఒక రెజ్యూమేలో పెట్టే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యేలా పెట్టండి మీరు. పెట్టారంటే అక్కడ ఏమంటే ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టకుండా జస్ట్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాడు చదువుతున్నప్పుడు వాడికి ఇంపార్టెంట్, ఓకే, ఇది అతను దీని మీద వర్క్ చేశారని చెప్పి అయితే అతను తెలుస్తుందన్నమాట. మీరు ఏ వెబ్‌సైట్ అయినా చూసుకోండి. నావిగేషన్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. పైనే ఉంటుంది. ఆ తర్వాత యూజర్ ప్రొఫైల్ వచ్చేసి మనకు రైట్ సైడ్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇలా కింద మన ఫోకస్ వస్తుంది. ఈ మధ్యలో మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఈ ప్యాటర్న్ చూసుకున్నారంటే మధ్యలో ఎలా వచ్చి మళ్ళా కిందకి ఇక్కడ అన్ని లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మళ్ళా కిందకొచ్చామంటే ఫూటర్ ఉంటుంది. ఫూటర్‌లో కూడా మళ్ళా డీటెయిల్స్ అన్నీ కిందనుంటాయన్నమాట. సో, ఈ విధంగా మనమైతే ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ ఆర్డర్ అయితే ఫాలో అవ్వండన్నమాట. ఈ ఫోకస్ చేయండి. మీ యొక్క ఇంపార్టెంట్ అసలు మీరు ఎందుకు అప్లై చేస్తున్నారు? దానికి సంబంధించిన రిలేటెడ్ స్కిల్స్ అనేవన్నీ ఏంటి ఈ ఒక ఆర్డర్‌లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్పితే మీకు హాబీస్ అవన్నీ పెట్టుకోమని చెప్తారు. చాలా మంది చెప్తారు. అది కూడా తప్పేం కాదు. బట్ ఏమంటే వాటిని ఫస్ట్ హైలైట్ చేయడం అనేది ఎందుకు పనికిరాదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అది మీకు పాజిటివ్‌గా రాకుండా కూడా కొద్దిగా నెగెటివ్ ఇంపాక్ట్ కూడా చూపెడుతుంది స్టార్టింగ్‌లో. సో, రెజ్యూమ్‌లో ఇటువంటివన్నీ కూడా హైలైట్ చేయడం అయితే ఆపండి. లాస్ట్ సెక్షన్‌లో పెట్టడానికైతే ట్రై చేయండన్నమాట వీటిని. ఇటువంటి హాబీస్ గాని, లేకపోతే మీ యొక్క ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చివరిలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరిక్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఎంతమందిని చూసారంటే అందరూ ఆల్మోస్ట్ ఒక 70 మంది దగ్గర చూసుంటాను నేను దీన్ని. ఎలా పెడతారంటే సీకింగ్ ఎ ఛాలెంజింగ్ పొజిషన్ వేర్ ఐ కెన్ యుటిలైజ్ మై స్కిల్స్ అంటారు. ఏం ఆ ఛాలెంజింగ్ పొజిషన్? ఇంక ప్రతి ఒక్కడు అదే ఛాలెంజింగ్ పొజిషన్ అన్నమాట. సో, ఏంటి ఆ ఛాలెంజింగ్ పొజిషన్? మీరు ఏ రోల్‌గా అప్లై చేస్తున్నారు? లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్‌గా, లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్‌గా, లేకపోతే మీ యాస్పిరేషన్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఎలా అవుదాం అనుకుంటున్నారు? ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా? ఒక డిజైనర్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే ఒక డెవాప్స్ ఇంజినీర్ అవుదాం అనుకుంటున్నారా? ఇటువంటివన్నీ అయితే ఆ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. దయచేసి ఇటువంటి జనరిక్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరూ ఏమంటే ఒకటి రెజ్యూమే తీసుకొని వాడి ఫార్మాటే ఒక 100 మంది కాపీ కొడతారు తర్వాత కాలేజెస్‌లో చేసేవాళ్ళు ఏమంటే. సో, ఇటువంటిదైతే అవాయిడ్ చేయండి. జనరిక్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్స్ అయితే పెట్టకండనమాట. సో, ఇదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. స్పెషల్ ఎంఫసిస్ చేయండి. ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ ఏమైనా మీరు పెట్టాలనుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ కాకపోతే మీ యొక్క ఇంట్రొడక్షన్ అయితే పెట్టండి. పైన మీ పేరు పెట్టి, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టి మీ ఇంట్రొడక్షన్ పెట్టండి. నాకు వీటి మీద ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి పెట్టండి. అంతే నాకు ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ ఒక సీకింగ్ ఛాలెంజింగ్ రోల్ అంటే దేని మీద నీ ఛాలెంజింగ్ రోల్ అనేది వాడు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. సో, ఏ రోల్ ఇచ్చినా చేసేస్తావా? నీకొకంటూ ఒక ఇంట్రెస్ట్ లేదా? ఒక స్పెసిఫికేషన్ లేదా? లేకపోతే నీకంటూ ఒక స్పెషల్ డిసిప్లిన్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదా? అని చెప్పేసైతే అనుకుంటాడన్నమాట ఇంటర్వ్యూ చేసేవాడు. సో, ఏమంటే ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ రాసేటప్పుడైతే చాలా ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి నాట్ హైలైటింగ్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే రెజ్యూమేలో ఐ వర్క్డ్ ఆన్ డెవలపింగ్ ఏ వెబ్‌సైట్ ఫర్ అవర్ కాలేజ్ అని పెడతాడు. సరే ఓకే. నువ్వు నీ యొక్క కాలేజ్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చేయడంలో హెల్ప్ చేసావా? లేకపోతే పని చేసావా? ఏం చేసావు అందులో? ఏం చేసావనుకోవాలి? ఏ టెక్నాలజీస్ యూజ్ చేసావా? లేకపోతే ప్రాజెక్ట్ చేసావు. నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది చేశాను. లేకపోతే నేను దీని మీద వర్క్ చేశానని చెప్పి. ఏం చేసావు అందులో?
నీ రోల్ ఏంటి? నువ్వు ఏ టెక్నాలజీస్ యూజ్ చేసావు? ఆ తర్వాత దాంట్లో నీ రోల్ ఏంటి? నువ్వు ఏ ఫేజెస్‌లో వర్క్ చేసావు? దానికి తీసుకున్న మీరు ఇన్‌పుట్స్ ఏంటి? దాని యొక్క అవుట్‌పుట్ ఆర్టిఫాక్ట్స్ ఏమొచ్చాయి? మధ్యలో ఏం జరిగింది? ఈ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒకసారి ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయకుండా, లేకపోతే ఒక వేగ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేయకండనమాట. నేను దాని మీద వర్క్ చేశాను. ఇది ఇలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, ఇలా చేశాను. ఒకటి గ్రూప్ ఆఫ్ నలుగురున్నారు. అందులో నేను ఒకడిని అని చెప్పి చెప్పకండి. రెజ్యూమ్‌లో ఏమంటే ఒకవేళ అటువంటి డీటెయిల్స్ పెడుతున్నప్పుడు ఏమంటే ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. 2-3 లైన్స్‌లో. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. దీనికి మేము యూజ్ చేసిన టూల్స్ ఇవి. సాఫ్ట్‌వేర్ ఇది. దీని ఇన్‌పుట్స్ అయితే మాకు ఇట్లా అనుకున్నాము. యూజర్ ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ ఎలా అయింది. బట్ మేము అల్టిమేట్‌గా టెస్ట్ చేసిన తర్వాత మాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి. సో, ఇందులో నేను ఈ ఫేజెస్‌లో నేను పని చేశానని చెప్పి క్లియర్‌గా అయితే పెట్టడానికి ట్రై చేయండనమాట. సో, హైలైట్ చేయండి. మీరు ఏం చేశారో వాటినైతే హైలైట్ చేయండనమాట. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓవర్ లుకింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనమాట. మనం చెప్పుకున్నట్టుగానే. కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఆహ్ స్పెసిఫై చేయండనమాట. ఎలా చెప్పాలంటే మీకు ఎగ్జాక్ట్‌గా సపోజ్ ఈ ప్రాజెక్ట్ అంతా మీరు డెవలప్ చేస్తున్నప్పుడు మీరు గనక టెస్టింగ్ మీద గనక ఎక్కువ ఎంఫసైజ్ చేశారనుకోండి. మీ రోల్ ఎక్కువ టెస్టింగ్ మీద అనుకోండి. టెస్టింగ్ మీద నేనైతే ఫోకస్ చేశాను. టెస్టింగ్ మీద ఫోకస్ చేసి ఇన్ని యూజబిలిటీ ఇష్యూస్ లేకపోతే ఇన్ని బగ్స్ అయితే నేనైతే గుర్తించాను. గుర్తించి ఈ విధంగా ట్యాబులర్ ఫార్మాట్‌లో లేకపోతే ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి నేనైతే టీమ్‌కి ఇచ్చాను. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళైతే మళ్ళా నెక్స్ట్ వెర్షన్‌తో రావడానికి అయితే చేశాను. సో, ఈ విధంగా నా వర్క్ అనేది నేను హైలైట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండనమాట. ఇటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ అనేది మీరు హైలైట్ చేశారంటే ఓకే. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఈ క్యాండిడేట్‌కి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. సో, ఇతనైతే చాలా అటెన్షన్ టు డీటెయిల్ అయితే పే చేస్తున్నాడు ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్. సో, ఇతనికైతే కొద్దిగా గ్రిప్ ఉన్నట్టుంది. సో, అతని మీదైతే ఒక మంచి ఇంపాక్ట్ అయితే, ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పడుతుందనమాట ఇంటర్వ్యూ చేసే అతనికి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజింగ్ జార్గన్ ఇన్‌కరెక్ట్‌లీ అనమాట. ఇంకొకసారి ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తారంటే కొత్త టెక్నాలజీస్ పెట్టేస్తే వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయిపోతారేమో అని చెప్పి, నేను బ్లాక్ చైన్ మీద వర్క్ చేశా, మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేశా, ఏఐ మీద వర్క్ చేశా, ఇంకా నా ఇష్టం ఇంక నేను అన్నిటి మీద వర్క్ చేశా అని చెప్పి ఒక 10 స్కిల్స్ పెట్టేస్తాడనమాట. పెట్టేసిన తర్వాత సరే నువ్వు ఇన్ని చేసావు కదా బాబు, తెలుసుకున్నావు కదా బాబు, ఏది ఒకటి చెప్పు అని అడిగామనుకోండి, మళ్ళీ అంతే బ్లాంక్ అయిపోతాడనమాట. వాళ్ళకి చెప్తారు ఎవరో, "అరే! మీ రెజ్యూమ్‌లో పెట్టేసుకుంటారా మీరు ఇంకా పెద్ద టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అన్ని పెట్టేసారంటే ఇంకేముంది నీకు ఇంత వర్క్ ఉంది కదా!" అని చెప్పి నిజంగా చేసినోళ్ళైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సపోజ్ మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేశారు. దేనికి యూజ్ చేశారు? ఎందుకు యూజ్ చేశారు? ఏ ప్రాజెక్ట్‌లో యూజ్ చేశారు? అనేది పెట్టండి. లేకపోతే మెషిన్ లెర్నింగ్ యూజ్ చేశారు. ఏ మోడల్స్ మీద వర్క్ చేశారు? ఎట్లా వర్కౌట్ చేశారు? మీరు ఇచ్చిన ఇన్‌పుట్ డేటా ఏంటి? మీ అవుట్‌పుట్ ఎట్లా వచ్చింది మీకు? ఏ విధంగా ఒక అప్లికేషన్ ఆర్ ఫీచర్‌ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఈ లెర్నింగ్ మోడల్స్ అయితే మీరు వాడారు? అన్నదైతే మీరు మెన్షన్ చేయండి అన్నమాట. అలా చెప్పారంటే మీకైతే మంచి మంచి ఇంప్రెషన్ రావడమే కాకుండా ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంతే తప్పితే ఇవన్నీ నేను నాకు తెలిసిన స్కిల్స్ లేకపోతే నాకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి జస్ట్ పెట్టేయకుండా అలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే మీకైతే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట మీ మీద. సో, ఈ విధంగా అయితే దీనైతే కొద్దిగా ఫోకస్ చేయడం. మనకు తెలిసినవన్నీ కక్కియకుండా దాని మీద కొద్దిగా ఏమంటే నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేయండి. అట్‌లీస్ట్ వన్ లైనర్ అన్నా యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్‌లీస్ట్ మీకు థియరిటికల్ నాలెడ్జే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. మీరు ఏ వెబ్‌సైట్‌లో నుంచి అయితే ఆ పర్టిక్యులర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చదువుకున్నారో, లేకపోతే ఏ వీడియోస్ అయితే మీరు యూజ్ చేశారు. మీరు చేద్దాం అనుకున్నారా? మీ ప్రయత్నం ఎట్లా కొనసాగింది తర్వాత అని చెప్పి ఒక మెన్షన్ చేయండి సరిపోతుందన్నమాట. వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇతనికి దీని మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. బట్ ఏమంటే వేరియస్ కాన్స్ట్రెయింట్స్ వల్ల అయితే చేయలేకపోయాడని చెప్పి అనుకుంటారన్నమాట. సో, అదొక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పూర్ ఫార్మాటింగ్ అండ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇదొకటన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ డీటెయిల్స్ టేబుల్‌లో ఉంటాయి. ఇంకో సెక్షన్ వచ్చేసి పాయింట్స్‌లో ఉంటాయి. ఎందుకట్లాగా? కొంతమంది చెప్పొచ్చు. మన అకాడమిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా టేబుల్‌లో ఉంటే చాలా బావుంటుంది. మిగతావన్నీ కూడా పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ పెట్టేస్తే సరిపోతుంది. అట్లా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అంతా ఒక స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నారంటే పైనుంచి చివరి దాకా ఒకటే ఫార్మాట్ ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తారంటే కొంతమంది ఇంకా పొలోమని ఒక రెజ్యూమే కనుక తీసుకున్నారంటే 3, 4 పేజీలు రాస్తాడు ఒక్కొక్కడు. అది ఏమైనా బ్రౌచరా లేకపోతే రెజ్యూమా? సో, అట్లా అయితే కాదు కదా! మీరు ఒక సింగిల్ పేజ్‌లో అయితే కన్సైజ్ చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. సింగిల్‌గా ఒక పేజ్‌లో వచ్చేలాగా చూడడానికి ట్రై చేయండి. సో, అదేమంటే చాలా క్రిస్ప్‌గా ఉండాలన్నమాట చూడగానే. కొంతమంది కేఐఎస్ఎస్ కిస్ అంటారు. ఏమంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ షార్ట్ అని చెప్పి. సో, మొత్తం అంతా కూడా ఒక పేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరూ అనొచ్చు మళ్ళా ఇన్ని ఒక పేజ్‌లో ఎట్లా అవుతాయి? అలా అవ్వదు కదా! అని చెప్పి. బట్ ట్రై చేయండి. ఏమంటే మనకు దొరికేదే మన రెజ్యూమ్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి వాళ్ళు తీసుకునే టైమ్ ఆల్‌మోస్ట్ 20-30 సెకండ్స్ అన్నమాట. అంతకుమించి ఎక్కువ టైమ్ అయితే వాళ్ళు స్పెండ్ చేయరు. సో, ఆ 20-30 సెకండ్స్‌లో వీడు పేజెస్ తిప్పుకుంటూ కూర్చుంటాడా? ఆర్ లేకపోతే మీ రెజ్యూమ్‌లో ఉన్న డేటా చదువుతాడా? సో, ఒక 10 సెకండ్స్ చూడగానే మీ మీద ఒక ఇంప్రెషన్ వచ్చేయాలన్నమాట. సో, ఆ విధంగా అయితే ప్రాపర్ ఫార్మాటింగ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. స్టార్టింగ్‌లో ఎట్లా పెట్టారో చివరి దాకా కూడా అదే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ వాడతాం గదా! సెంటెన్స్ స్ట్రక్చరింగ్ అంతా కూడా సిమిలర్‌గా కన్సిస్టెంట్‌గా ఉండేలా చూడండి. ఫస్ట్ సె ఆహ్, స సెక్షన్‌లో ఒక సెక్షన్‌లో ఒకలాగా, చివరికొచ్చేటప్పుడు ఒకలాగా మార్చకండి అన్నమాట. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మేడం పైనుంచి కింద వరకు కూడా. సో, ఈ విధంగా మెయింటైన్ చేశారంటే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇగ్నోరింగ్ సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఐ యామ్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్ స్కిల్స్ అని చెప్పి పెడతారన్నమాట. పెట్టేస్తారు చాలా బావుంది. వెరీ గుడ్ చాలా బావుంది. ఏంటి? ఎక్కడ ఉపయోగపడ్డాయి నీకు?
వాటిని యూజ్ చేసి నువ్వు ఏం చేసావు? లేకపోతే నీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి నువ్వు చాలా పెట్టావు. చాలా బావుంది. ఎక్కడ యూజ్ చేసావు అన్నది కూడా ఒక పాయింట్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేను సాఫ్ట్ స్కిల్స్ యూజ్ చేసి పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. లేకపోతే నేను అటెంటివ్‌గా ఉండి, కొలాబరేటివ్‌గా ఉండి వేరియస్ మీటింగ్స్‌లో అయితే నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పి మెన్షన్ చేయండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ లైక్ జస్ట్ ఒక బుల్లెట్ పాయింట్ వాడి మొహం మీద పడేయకుండా ఒక చిన్న వన్ లైనర్ అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేయండనమాట సాఫ్ట్ స్కిల్స్ గురించి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే నో క్వాంటిఫైబుల్ అచీవ్‌మెంట్స్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ చేసేసాము. అది చాలా సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీరేం చేస్తారంటే ఇదేమంటే సీనియర్ ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది యాక్చువల్లీ. ఎక్కువ మంది చూసేది ఇదనమాట. మీరు చేసిన ప్రాజెక్ట్ వల్ల కలిగిన ఇంపాక్ట్ ఏంటి అన్నది ఎక్కువ మంది చూస్తారు. ఇది ఎక్కువ మంది చాలా అవాయిడ్ చేస్తుంటారన్నమాట ఇది పెట్టడం. సపోజ్ ఇప్పుడు ఏమైనా ఒక డిజైనర్‌ని తీసుకుందాం అనుకోండి. వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత చివరలో చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ డిజైన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల యూజబిలిటీ మెట్రిక్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేశాయో, లేకపోతే బిజినెస్ మెట్రిక్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేశాయి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎట్లా వర్కౌట్ చేశాయని చెప్పి మెన్షన్ చేయకపోవడం అనమాట. సమ్ ఏదో క్వాంటిఫైబుల్ మెట్రిక్ అయితే ఉంటుంది మనకి చివరిలో. ఆ పర్టిక్యులర్ డెసిషన్ తీసుకోవడం వల్ల జరిగిన ఇంపాక్ట్ అనేది. అదైతే మీరైతే మెన్షన్ చేయడానికి ట్రై చేయాలి. ఇదైతే నాకు తెలిసి పెద్ద హ్యాక్ అనే చెప్పాలి ఇది. ఖచ్చితంగా అయితే ఇది గనుక పెట్టారంటే చాలా మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఐదర్ సీనియర్ ఎంప్లాయీస్ గాని, లేకపోతే ఫ్రెషర్స్ గాని ఎవరైతే ఇది చేస్తున్నారో, ఒక ఈ పర్టిక్యులర్ ఫీచర్‌ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల 20% ఎఫర్ట్ రేట్ అయితే తగ్గింది. లేకపోతే 30% యూజర్ ఇంటరాక్షన్ లేకపోతే యూజర్ సాటిస్ఫాక్షన్ రేట్ అయితే పెరిగింది. మనకు చాలా ఉంటాయి కదా! సీసాట్ అని ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ అని. లేకపోతే అలాగే యూజర్ సాటిస్ఫాక్షన్ రేట్ అని. లేకపోతే నెట్ ప్రమోటర్ స్కోర్ అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మేము తయారు చేసిన అప్లికేషన్ వల్ల మాకింత మంచి రేటింగ్ అయితే వచ్చింది. చాలా మంది ఇంతమంది ఇంత రేటింగ్ అయితే ఇచ్చారు మాకు. లేకపోతే ఒక పర్టిక్యులర్ స్ట్రీమ్ లైన్ చేసాం మేము ఒక ఫ్లోని. ఆ ఫ్లోని స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల ఇంత ఎఫర్ట్ అయితే తగ్గింది. ఇన్ని గంటలైతే మేము తగ్గించగలిగాం అని చెప్పి ఇటువంటి పాయింట్స్ కనుక మీరు యాడ్ చేశారంటే మీకైతే చాలా వాల్యూ ఉంటుందన్నమాట. సో, ఈ పాయింట్ మీద అయితే ఎక్కువ ఎంఫసైజ్ చేయండి. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా లేకపోతే మీరు ఆల్రెడీ పని చేస్తున్నా లేకపోతే ఫ్రెషర్‌గా ట్రై చేద్దాం అనుకున్నా సరే మీ ప్రాజెక్ట్స్‌లో ఈ పాయింట్ అయితే ఉండేలా మెన్షన్ చేయండి. అదైతే చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. మీరే చూస్తారు ఈ పాయింట్ యాడ్ చేయడం వల్ల మీకైతే ఎంత యూజ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ టైలరింగ్ ద రెస్యూమే అన్నమాట. మీరు ఒక ఫ్రెషర్ అనుకోండి. ఒక 4 కంపెనీలకి అప్లై చేస్తున్నారు మీరు. ప్రతి కంపెనీకి తగ్గట్టుగా మీరైతే రెజ్యూమ్ అయితే టైలర్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ ఒక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో, వాళ్ళకేమంటే మీ యొక్క స్కిల్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నట్టుగా మీరైతే మీ రెజ్యూమ్‌ని అయితే మార్చుకోవాలి. ఒక కామర్స్ వెబ్‌సైట్ ఒక కంపెనీ వచ్చింది మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడానికి. లేకపోతే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి వచ్చింది. ఆ కామర్స్ కంపెనీకి తగ్గట్టుగా మీ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయని చెప్పి మళ్ళా క్యూరేట్ చేయండి మీ యొక్క రెజ్యూమ్‌ని. అది ఎంతసేపు పడుతుంది మీకు జస్ట్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ మార్చడమో, లేకపోతే మీ గురించి చెప్పడమో, లేకపోతే మీకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ పర్టిక్యులర్ కంపెనీలో ఎలా అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఆ కంపెనీయే ఎందుకు మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇటువంటివన్నీ కూడా మెన్షన్ చేయండి అన్నమాట రెజ్యూమ్‌లో. అప్పుడు అలా కాకుండా ఒక జనరిక్ రెజ్యూమ్ క్రియేట్ చేసేసి ప్రతి కంపెనీకి అదే అప్లై చేయడం వల్ల ఏమంటే వాడు కూడా అనుకుంటాడు. ఓకే. ఇదేదో జనరిక్‌గా ఉంది. ప్రతి కంపెనీకి ఇదే అతను అప్లై చేస్తున్నట్టున్నాడు. లేకపోతే ఇదే పంపుతున్నట్టున్నాడు అనుకుని ఒక ఇంప్రెషన్ అయితే రాదన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ఈ విధంగా క్యూరేట్ చేసి టైలర్ చేస్తారో పర్టిక్యులర్ కంపెనీ లేకపోతే పర్టిక్యులర్ డొమైన్ ఆర్ ఇండస్ట్రీ బేస్డ్‌గా అదైతే కొద్దిగా చాలా మంచి ఇంపాక్ట్ అయితే చూపెడుతుందన్నమాట రెజ్యూమే మీద. సో, ఆ విధంగా అయితే ఒక 4, 5 టెంప్లేట్స్ పెట్టుకొని క్రియేట్ చేసుకోండి. సేమ్ టెక్నికల్ స్కిల్స్ అవే ఉంటాయి కదా! అట్ ద సేమ్ టైమ్ డొమైన్ స్కిల్స్ అనేవి మీరు ఏ కంపెనీస్‌కి అయితే అప్లై చేస్తున్నారో దానికి బేస్డ్‌గా దానికి తగ్గట్టుగా అయితే మార్చుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, ఇదొక మంచి పాయింటే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అన్నమాట. ఇది చాలా 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 మెయిన్. ఎందుకంటే ప్రొఫెషనల్‌గా మీరు ఒక కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు మీరు సపోజ్ ఒక గిట్ హబ్‌లో మీకొక అకౌంట్ ఉంది. లేకపోతే లింక్డ్ఇన్‌లో అకౌంట్ ఉంది. అవి మెన్షన్ చేయండి. స్టార్టింగ్‌లోనే మీరు మెన్షన్ చేయండి. మీ పేరు ఇవ్వండి. మీ యొక్క ఈమెయిల్, తర్వాత మొబైల్ నంబర్, తర్వాత మీరు లింక్డ్ఇన్‌లో గనుక మీరు యాక్టివ్‌గా ఉన్నారంటే లింక్డ్ఇన్ యొక్క ప్రొఫైల్ లింక్ ఇవ్వండి అక్కడ. లేకపోతే గిట్ హబ్‌లో మీకు ఒక చాలా కోడ్ బేస్ ఉంది. ఆ లింక్ ఇవ్వండి. లేకపోతే మీరు లింక్డ్ఇన్‌లో ఒక న్యూస్ లెటర్ రన్ చేస్తున్నారు. మీరు కాలేజీ నుంచి చాలా మంచి యాక్టివ్‌గా ఉన్నారు. కొలాబరేటివ్‌గా ఉన్నారు. మీరు ఒక న్యూస్ లెటర్ రన్ చేస్తున్నారు. లేకపోతే మీకు ఒక బ్లాగ్ ఉంది. సపోజ్ ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి. యూట్యూబ్ ఛానెల్ అంటే మళ్ళా ఏదో వంటల ప్రోగ్రామ్ ఇట్లాంటివి కాదు. రిలేటెడ్ టు మీరు పనిచేస్తున్న కంపెనీకి లేకపోతే ఏదైనా టెక్ న్యూస్ చెప్పేదైతే లేకపోతే ఏమైనా కోడింగ్ ఏమైనా అందరికీ చెప్పేలా ఉంటే అటువంటివి ఏమైనా ఉంటే మెన్షన్ చేయండన్నమాట. అలా చేస్తే మీకు చాలా 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 ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లిటరల్‌గా చూసాను కాబట్టి చెప్తున్నానన్నమాట. ఇటువంటివి పెట్టారంటే చాలా మంది పెట్టరు. లింక్డ్ఇన్ అకౌంట్ ఎందుకులే, గిట్‌హబ్ అకౌంట్ ఎందుకులే, ఇలా మనకేమైనా వేరే మనకి యాక్టివిటీ ఏమైనా చేస్తున్నాం ఇది కాకుండా అంటే అలాంటివి చెప్పారంటే మీకు చాలా అయితే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంటుందన్నమాట. వాడు చూడగానే ఓకే. ఈ అబ్బాయి ఇక్కడ ఇందులో యాక్టివ్‌గా ఉన్నాడని చెప్పి ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో, మీరు ఏదైతే సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏవైతే అంటే ఫేస్‌బుక్ ఇలాంటివి అసలు పెట్టొద్దు. ప్లీజ్ దయచేసి అటువంటివి పెట్టకండి. ప్రొఫెషనల్‌గా ఉండేవైతే పెట్టండన్నమాట. మీ యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్ గాని, లేకపోతే మీ లింక్డ్ఇన్ గాని, లేకపోతే ఏమైనా న్యూస్ లెటర్ పబ్లిష్ చేస్తుంటే వాటివి గాని, అటువంటి యూఆర్ఎల్స్ అయితే అక్కడైతే పేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ టిప్స్ అయితే మీకు కొద్దిగానే ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. సో, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.